కర్ణాటకలో జరిగిన ఓ కేసు సంచలనం సృష్టించింది. కర్ణాటకలోని హసన్ జిల్లా కునిగల్ తాలూకా యుల్యూరు గ్రామంలో ఉండే రుద్రేష్ అనే వ్యక్తి స్థానిక పోలీసులకు తన భార్య ప్రియాంక కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. తన భార్య వయసు 29 ఏళ్లు, ఇంట్లో 30 తులాల బంగారం కూడా కనిపించడం లేదని కంగారుగా చెప్పాడు. పోలీసులు మొదట భర్తని అనుమానించారు, ఎందుకంటే భార్య మిస్ కావడం ఏంటని ఆరా తీశారు. అయితే అతని 8 ఏళ్ల కొడుకు కూడా తన తల్లి పెళ్లికి వెళ్లి రాలేదు సార్ అని చెప్పుకొచ్చాడు. భార్య డీటెయిల్స్ ను రుద్రేష్ పోలీసులకు ఇచ్చాడు. ఉదయం నుంచి తన కొడుకుతోనే ఇంట్లో ఉన్నాడు రుద్రేష్. తన భార్య మాత్రం పెళ్లికెళ్ళింది. అయితే పోలీసులు పెళ్లి కార్డును వివరాలను సేకరించగా నిజంగానే ఆమె పెళ్లికెళ్ళింది. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నట్లు బంధువులకు కూడా చెప్పింది, కానీ ఇంటికి రాలేదు. దీంతో పోలీసులు ఆమెను వెతకడం మొదలు పెట్టారు. మరోవైపు భర్త ఫోన్ తీసుకుని విచారణ చేయడం మొదలు పెట్టారు. కొన్ని గంటల తర్వాత తుముకూరులోని ఓ చెరువు దగ్గర ఓ మహిళ బట్టలు, చెప్పులు, లోదుస్తులు, చిన్న పర్సు, అందులో ఆధార్ కార్డు కూడా ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందగానే అక్కడికి చేరుకున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా అవన్నీ ప్రియాంకవని గుర్తించారు. ఎవరైనా చంపి ఆమెను చెరువులో పడేశారా, అత్యాచారం ఏమైనా జరిగిందా అని పోలీసులు పరిశీలించారు. కానీ అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఈ ఘటన గురించి తుముకూరు ఎస్పీకి తెలియడంతో స్వయంగా విచారణ చేపట్టారు. ఎక్కడో తేడాగా ఉందని గమనించారు ఆయన. ప్రియాంక మిస్సింగ్ కేసులో భర్త రుద్రేష్ పాత్ర లేదని మాత్రం ఆయనకు అర్థమైంది. అయితే సీసీటీవీ ఫుటేజ్లను, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఆమె పెళ్లికి వెళ్లిన ఫంక్షన్ హాల్ నుంచి ఇతర బంధువుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు పోలీసులు. ఆమె తన గ్రామానికి రావాలంటే బేలూరు బస్టాండ్ లో దిగాలని తెలిసింది. వెంటనే బేలూరు బస్టాండ్ లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆమె ఇంటికి రాకుండా నడుచుకుంటూ వెళ్ళింది. సరాసరి చెరువు దగ్గరకు వెళ్లడం గమనించారు. అయితే చెరువు దగ్గరకు వెళ్లేటప్పుడు తాను వదిలేసిన డ్రెస్ లో ఉంది, వచ్చేటప్పుడు మాత్రం వేరే డ్రెస్ తో కనిపించింది. దీంతో ఆమె చనిపోలేదు, ఏదో నాటకమాడిందని అర్థమైంది. పైగా ఆమె చేతిలో బరువైన సంచి కూడా ఉంది. అంటే ఆమె 30 లక్షల విలువైన బంగారం ఆమె దగ్గర ఉందని కూడా అర్థం చేసుకున్నారు పోలీసులు. వెంటనే ఆమె మొబైల్ ఫోన్ ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆమె మొబైల్ ఆన్ చేయలేదు. కానీ ఆమె కాల్ రికార్డులను సంపాదించారు పోలీసులు. అందులో చూడగా అసలు విషయం బయటపడింది. ఆమె డేవిడ్ అనే వ్యక్తితో 14 సార్లు ఉదయం నుంచి మాట్లాడటం తెలుసుకున్నారు. దీంతో డేవిడ్ ఫోన్ సిగ్నల్స్ డేటా ఆధారంగా గుర్తించారు. సరాసరి సిగ్నల్స్ సాయంతో ఓ ఇంటికి వెళ్లారు. పోలీసులు వెళ్లి తలుపులు కొట్టగానే డేవిడ్ వచ్చి తీశాడు. ఎదురుగా పోలీసులు కనిపించడంతో దడుచుకున్నాడు. పోలీసులు తలుపు తీసి లోనికి వెళ్ళగా నైటీ వేసుకుని హాయిగా బెడ్ మీద కూర్చొని ఉంది ప్రియాంక. హలో మేడం, నీ భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు, ఎక్కడున్నావేంటని అడిగితే నీళ్లు నమిలింది. ఇద్దరిని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ డేవిడ్ ను తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం కథ కక్కుకొచ్చాడు. ప్రియాంకకు పెళ్లై 10 ఏళ్లు అవుతుంది. 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈమెకు కొన్నేళ్ల క్రితమే డేవిడ్ పరిచయం అయ్యాడు. అప్పుడే వారి మధ్య కొన్నాళ్ల పాటు అక్రమందం మొదలైంది. ఆ తర్వాత ఇద్దరు దూరమయ్యారు. డేవిడ్ కి ఇంకా పెళ్లి కాలేదు. అయితే కొన్నాళ్ల క్రితం వేరే స్నేహితుల ద్వారా డేవిడ్ కు ప్రియాంక నంబర్ తెలిసింది. వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఈసారి జోరుగా సాగింది. భర్త పనికి, కొడుకు స్కూల్ కి వెళ్ళగానే ఏదో పని మీద బయటకు వచ్చేసేది. ప్రీడ్తో బైక్ మీద వెళ్లిపోయి ఎంజాయ్ చేసేది. మరోవైపు రుద్రేష్ కాస్త అమాయకుడు. తన పనేంటో తాను చేసుకుంటూ ఉండేవాడు. భార్య ప్రియాంకని ఇష్టపడుతూ ఉంటాడు. కొడుకంటే ప్రాణం. జీవితం హాయిగా సాగుతోంది. కానీ తన భర్తను ఎంతో ప్రేమగా పెంచుకున్న 8 ఏళ్ల కొడుకును కూడా కాదనుకుంది నీచురాలు. కన్నబేగు బంధం ఎంతో గొప్పదని మనం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు దాని స్థానంలో శృంగార బంధం గొప్పదని రుజువు చేసింది ఈ ప్రియాంక. అయితే భర్త కొన్నిసార్లు ప్రియాంక తీరును గమనించాడు. చాలా సార్లు ఆలస్యంగా ఇంటికి రావడం, కొన్నిసార్లు పక్క టౌన్కు వెళ్తున్నానని చెప్పడంపై నిలదీశాడు. కొడుకును వదిలేసి ఎక్కడ తిరుగుతున్నావని అడిగాడు. మరోసారి నాకు చెప్పకుండా బయటకెళ్లొద్దని బెదిరించాడు. ఎంత అమాయకుడైనా భార్య అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే అనుమానం కలుగుతోంది. పైగా పిల్లి పాలు తాగుతూ తన్నెవరో చూడలేదన్నట్టుగా మైకంలో ఉంది ప్రియాంక. అయితే డేవిడ్ కు పెళ్లి కాలేదు. అతనితోనే ఎంజాయ్ చేస్తూ బ్రతికేయాలనుకుంది. ఇద్దరూ కలిసి లేచిపోవాలనుకున్నారు. కానీ డేవిడ్ ఓ బెకారిగాడు. వాడికి సరైన పని పాట లేదు, డబ్బు లేదు, ఆస్తి కూడా లేదు. దీంతో తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న 10 తులాల బంగారానికి తోడు భర్త రుద్రేష్ మరో 10 తులాల బంగారం కొనిపెట్టాడు. ఎలాగో ఇప్పుడు బంగారం ధర చాలా ఎక్కువగా ఉంది. దీంతో 20 తులాల బంగారాన్ని తీసుకుని ప్రియుడితో లేచిపోవాలనుకుంది. ఎక్కడైనా చిన్న ఇల్లు కొనుక్కొని ఇద్దరూ కలిసి జాబ్ చేసుకుంటూ బ్రతకాలనుకున్నారు. అయితే మొదట భర్తను హత్య చేస్తే అతని ఆస్తి కూడా వస్తుందని భావించారు ప్రియాంక రుద్రేష్లు. పెద్ద ఇల్లు, గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది, టౌన్ లో ఫ్లాట్ కూడా ఉంది. పైగా అతని పేరు మీద ఇన్సూరెన్స్ కూడా ఉంది. రుద్రేష్ ను చంపేస్తే ఇంకా హాయిగా బ్రతకొచ్చు అనుకున్నారు. కానీ ఇలాంటి హత్యలను పోలీసులు సులభంగా ఛేదిస్తూ ఉండడంతో భయపడ్డారు. మంచి పని చేశారు, మనం కూడా సులువుగా దొరికిపోతామనుకున్నారు. పైగా నీచురాలైన ప్రియాంక కొడుకు తనతో వద్దనుకుంది. భర్తను చంపినా కొడుకుంటాడు, మన మధ్య 8 ఏళ్ల కొడుకు కూడా వద్దనుకుంది. ఎంత నీచపు తల్లైతే కన్న పేగును తెంచుకుంటూ
అనుకుంటుంది. ముద్దులకే కొడుకును చూస్తే నిజమైన తల్లికి కడుపు నిండిపోతుంది. కానీ ఈమెకు ప్రియుడిని చూస్తేనే మూడొస్తోంది. ఆ మూడు కోసం కొడుకునే వద్దనుకుంది. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో రుద్రేష్ ను చంపే ప్లాన్ ను ఇద్దరు విరమించుకున్నారు. పైగా ఆమె ప్రియుడు డేవిడ్ కూడా హత్య అంటే వణికిపోయాడు. నువ్వు చంపకు, నేను కూడా చంపను, బంగారం తీసుకుని పోదాం, లేచిపోదామన్నాడు. అయితే ప్లాన్ ను ఎలా అమలు చేయాలని ప్రియాంక బాగా ఆలోచించింది. ఎందుకంటే బంగారం తీసుకుని రావాలంటే మామూలు సమయాల్లో కుదరదు. అందుకే తన దగ్గరి బంధువు పెళ్లికి ఆమెకు పిలుపొచ్చింది. తన వైపు బంధువులు కావడంతో నేను ఒక్కదాన్నే పెళ్లికెళ్ళొస్తానని చెప్పింది ప్రియాంక. పైగా ఆధార్ కార్డు చూపిస్తే చాలు, ఫ్రీగా వెళ్ళి రావచ్చు, ఇద్దరం ఎందుకు దండగా, నేనే వెళ్ళొస్తానులే అంది. అందంగా తయారైంది. నగలు కొన్ని మెడలో వేసుకుని కొన్ని బ్యాగులో పెట్టుకుంది. ఒక అదనపు డ్రెస్ ను కూడా సంచిలో వేసేసుకుంది. తెలివిగా పెళ్లికి హాజరై వచ్చేటప్పుడే ప్రియుడికి ప్లాన్ అమలు చేస్తున్నానని చెప్పింది. వెంటనే ఆమె ప్రియుడు బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఓ చోట ఆమెను బైక్ పై ఎక్కించేసుకున్నాడు. ఆ తర్వాత చెరువు వద్దకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ వేగంగా పొదల మాటన బట్టలు మార్చేసుకుంది. తర్వాత అప్పటి వరకు పెళ్లిలో వేసుకున్న పట్టు చీర, లోదుస్తులు, ఆధార్ కార్డు, చెప్పులు వదిలేసింది. కూల్ గా ప్రియుడి బైక్ పై వెళ్లిపోయింది. కానీ పోలీసులు ఆమె కథను ఛేదించారు. 20 తులాల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రియాంక ఆమె ప్రియుడు డేవిడ్ మీద హత్యాయత్నం, మోసం లాంటి కేసులు పెట్టి జైలుకు పంపారు. ఎస్పీ చాలా తెలివిగా వ్యవహరించి కేసును ఛేదించారు. లేదంటే అమాయకంగా ఉన్న రుద్రేష్ ను పోలీసులు కొట్టినా కొట్టేవారు. అయితే తన భార్య చండాల పని తెలిసి రుద్రేష్ షాక్ అయ్యాడు. తాను ప్రాణాలతో బ్రతికిపోయానని ఊపిరి పీల్చుకున్నాడు. అతని తరపు బంధువులు కూడా ప్రియాంకను తమ ఇంటికి రానివ్వమని తేల్చి చెప్పారు. 8 ఏళ్ల కొడుకు కూడా రుద్రేష్ తోనే ఉంటాడని పోలీసుల ముందు చెప్పారు. ప్రియుడు మోజులో తన కొడుకును కూడా చంపుతుందేమోనని రుద్రేష్ భయంతో చెప్పుకొచ్చాడు. భయం అక్కర్లేదని తామున్నామని ఎస్పీ చెప్పడంతో రుద్రేష్ ఇంటికి వెళ్లిపోయాడు. ప్రియాంక ఆమె ప్రియుడిని జైలుకి పంపారు పోలీసులు. అలా ప్రియుడితో లేచిపోవాలనుకుంది. ఇంకా మంచి పని చేసింది. మొగుడికి కొడుకుకి స్కెచ్ చేయలేదు. ఇది మాత్రం అభినందనీయమే. తన పని తాను చేసుకుంటే పోయేది. బంధువులు క్షమించకపోయినా కొన్నాళ్ల తర్వాత అయినా జైలు నుంచి విడుదలవుతుంది. ఆ తర్వాత అయినా తన బ్రతుకు తాను బ్రతుకుతుంది. కానీ హత్యలు చేస్తే మాత్రం జైలు నుంచి బయటకు రావడం కష్టం. అయితే ఇక్కడ ప్రియాంక మాత్రం సుఖం కోసం కొడుకును కూడా వద్దనుకుంది. ఇలాంటి వారిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.